ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రైతుల సమక్షంలోనే భూములను రీసర్వే చేసి వారి ఆమోదం తర్వాతే తుది రికార్డులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రైతులతో సమావేశమై వారి సమక్షంలోనే అధికారులతో భూ వివరాలను చదివించి పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా అందులో 6,459 గ్రామాలకు చెందిన 26.46 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. రానున్న 9 నెలల్లో మరో 10,357 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 67 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రతి భూ యూనిట్ను ఒక శాశ్వత బ్లాక్ చైన్ ఐడి కేటాయిస్తున్నారు. తద్వారా రికార్డులను తారుమారు చేయడం అసాధ్యం. సర్వే నుంచి తుది రికార్డు వరకు ప్రతి దశలోనూ రైతు ఈ కేవైసీని తప్పనిసరి చేశారు. ఇక పర్యటనకు సంబంధించి ఉదయం 10:25 అమరావతి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 11 గంటలకు సిద్ధాంతం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ మీ భూమి మీ హక్కు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ సమావేశం తర్వాత టీడీపీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తారు.